శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. విజయవాడలో అర్ధరాత్రి వేళ యువకుల హల్చల్ చేశారు. యువతి కోసం నడి రోడ్డుపై ప్రాణ స్నేహితులు గొడవపడ్డారు. 2 కార్లతో పరస్పరం ఢీకొట్టుకుంటూ బీభత్సం సృష్టించారు. నిందితులను ఓం, రోహిత్గా కూడా గుర్తించారు. గొడవ జరిగినప్పుడు ఒక కారులో యువతుంది, మరో కారులో కొందరు యువకులు ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే లోపే పరారయ్యాడు రోహిత్. ఓంను అదుపులోకి తీసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, అర్ధరాత్రి పూట జరిగినటువంటి బీభత్సం, 2 థార్ కార్లు, అంటే 2 బడా ఫ్యామిలీలు ఢీ కొట్టుకుంటే అంత కాస్ట్లీగా ఉంటుంది యుద్ధం అనేటువంటి మాట. ఒక కారులో, అంటే ఒక అమ్మాయి గురించి జరిగినటువంటి ఒక చిన్న వివాదం, 2 కాస్ట్లీ కార్లు, 2 పెద్ద ఫ్యామిలీలు కార్ల రూపంలో ఢీ కొట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకరు పారిపోగా ఇంకొకరిని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ 2 బడా ఫ్యామిలీలకు సంబంధించి సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది. ఏంటి, పోలీసులు తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటారా, లేకపోతే సీరియస్గా దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటారా? అంటే ఏంటి అప్డేట్స్, ఏ విధంగా చూడాలి దీన్ని? ఎస్ మురళి, విజయవాడలో ఈ మధ్య కాలం ఇటువంటి చేష్టలు కొంత ఎక్కువ అయ్యాయి. మొన్న మధ్య బందర్ రోడ్డు మీద కానీ, లేదంటే ఒక రౌడీ ఎవరో మరణిస్తే అతనికి అంతిమయాత్ర కూడా చాలా గ్రాండ్ గా చేసినటువంటి పరిస్థితి ఉంది విజయవాడలో. ఆ 100 అడుగుల రోడ్లో జరిగినటువంటి సంఘటన ఇది. మనకు అంటే పోలీసులు తెలిపినటువంటి వివరాల ప్రకారం, అలాగే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం లింగంనేని రోహిత్ అలాగే బల్లా ఓం అనేటువంటి 2 యువకులు ఒక యువత విషయంలో గొడవకు దిగారు. ఈ గొడవకు అంటే అమ్మాయి ఇద్దరిని ప్రేమించినట్టు ఏదో నటించింది అనేటువంటి కథ కూడా ఇప్పుడు మనం వింటున్నాం. కాబట్టి అంటే ఆ అమ్మాయి కోసమే వీళ్ళిద్దరు గొడవ పడ్డారు. అలాగే ఒక కారులో అమ్మాయి ఉంది, అంటే రోహిత్ కారులో అమ్మాయి ఉంది, అందుకనే బల్ల ఓం అతనితో గొడవ పడ్డాడు. మాట పెద్దదై తమ కారులతో తార్ జీపులు ఏవైతే ఉంటాయో వాటితో బలంగా ఢీ కొట్టుకుంటూ ఆధిపత్యాన్ని ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేశారు. గొడవ కాస్త అది పర్సనల్ గా వెళ్ళింది, మాటల యుద్ధం కాస్త ఇటు అంటే ఫిజికల్ గా వెళ్ళింది అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇక ఈ అర్ధరాత్రి వేళ కార్ల రేసింగ్ లాగా ఇద్దరు, అంటే 2 వర్గాలు కూడా 2 కార్లలో కూడా జనాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ హైదరాబాద్ కొంత స్థానికులు కూడా భయాందోళనకు గురయ్యారు. ఆ బొల్ల ఓం అనేటువంటి వ్యక్తి ఓ మాజీ మంత్రికి మేనల్లుడుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అతని విషయంలో ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి, అలాగే లింగంనేని రోహిత్ కూడా ఒక ప్రముఖుడికి సన్నిహితుడిగా ఉంటారనేటువంటి మాట కూడా వినపడుతుంది. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందనేది చూడాలి. ఇక్కడ అంటే ఈ నడి రోడ్డు మీద రచ్చ జరుగుతుండటంతో అక్కడ పడవడ పోలీసులకి స్థానికులు సమాచారం అందించారు. ఇక సిఐ పవన్ కిషోర్ తన సిబ్బందితో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అందులో లింగంనేని రోహిత్ తప్పించుకోక బల్లా ఓం దొరికిపోయాడని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, అంటే ఏ విధంగా చూడాలి? తరచూ ఈ విధంగా జరుగుతూ ఉంటాయి, కానీ సోషల్ మీడియాలో విపరీతంగా ఇప్పుడు ట్రోల్ అవుతుంది. అంటే గతంలో కూడా ఇలా జరిగాయి, అప్పుడు పోలీసులు తూతు మంత్రంగా చర్యలు తీసుకున్నారనేటువంటి విమర్శలు రకరకాలుగా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కదా. బడాబాబుల విషయంలో పర్టికులర్గా ఇవేమీ ఉండవు అనేటువంటి మాట. అది కూడా అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తులు కూడా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది కాబట్టి అంత ఏవి కేసు కాకుండా సమస్య పోతుంది అనేటువంటి మరొక మాట చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఇందులో అధికార పార్టీ అనే కాదు, నేను చెప్పినటువంటి మాజీ మంత్రి వేరే పార్టీకి చెందినటువంటి వ్యక్తి, అధికార పార్టీకి సంబంధించి లింగంనేని రోహిత్ పేరు వినపడుతుంది. కాబట్టి మరి అంటే ఇక్కడ 2 పార్టీలుగా కూడా ఉన్నాయి కాబట్టి మరి ఏం జరుగుతుందనేది చూడాలి. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా విజయవాడలో ఇటువంటి ఘటనలకు సంబంధించి ఇక బందర్ రోడ్ లో కానీ, లేదంటే అటు ఎంజీ రోడ్ లో కానీ, డేలూరు రోడ్ లో కానీ, లేదంటే గుణదల సైడ్ కానీ ఎప్పుడు అంటే గతంలో కూడా ఈ 2021 ఆ సమయంలో కూడా ఈ గ్యాంగ్ వార్లు, రౌడీ కల్చర్ మండి అంటే ప్రశాంతంగా ఉన్నటువంటి బెజవాడలో ఇవన్నీ తీసుకొస్తున్నారు అనేటువంటి ఆరోపణ కూడా ప్రధానంగా వినపడుతుంది. కాబట్టి ఇక్కడ పోలీసుల చర్యలకు సంబంధించి కూడా కొంత అసంతృప్తి వ్యక్తం అవుతుంది. కొంతమంది రాజకీయ నాయకుల ప్రమేయం ఉండటం కారణంగా కొంతమంది కల్చర్ పెరిగిపోయింది ఇటీవల అనే విమర్శలు కూడా ఉన్నాయి కదా, దానికి సంబంధించి ఏం చెప్తున్నారు?
అవును, ఇటీవల కాలంలో ఈ డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో ఉండేటువంటి వాళ్ళు, ఈ రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లు చేసేటువంటి గ్యాంగ్ సంఖ్య కూడా పెరుగుతోంది. అలాగే గంజాయి కానీ ఇట్లా కొన్ని ఏదో అక్రమ వ్యవహారాలు జరిపేటువంటి వాళ్ళ సంఖ్య కూడా విజయవాడ కానీ, గుంటూరు కానీ, ఇట్లా బందర్లో కానీ పెరుగుతోంది అనేటువంటి ఆరోపణలు కూడా ప్రధానంగా వినపడుతున్నాయి. ఇటు గన్నవరం దగ్గర నుంచి, హనుమాన్ జంక్షన్ దగ్గర నుంచి గన్నవరం కానీ, అలాగే ఇటు కేసరపల్లి, ఇవన్నీ కూడా గోడవల్లి కానీ, ఇటు ఈ ప్రాంతాల్లో రామర్పాడు రింగ్ దగ్గర కానీ వీళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. గంజాయి బ్యాచ్లు హడావుడి చేస్తున్నారు. అందుకనే ఇటీవల కాలంలో పోలీసులు సిపి రాజశేఖర్ బాబు కూడా దీని మీద ఎక్కువ దృష్టి పెట్టారని అంటున్నారు. కానీ ఇటువంటి చేష్టలు, ఈ పిచ్చి చేష్టలు అయితే ఆగట్లేదు అనేది అయితే మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. రెండు బడా కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తులు ఢీ కొట్టుకుంటే వారు దీనికి సంబంధించి గొడవకు దిగితే ఎంత కాస్ట్లీగా ఉంటుందో చెప్పేటువంటి ఘటనను మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. విజయవాడలో అర్ధరాత్రి వేళ యువకులు చేసినటువంటి హల్చల్ సంచలనంగా మారింది. ఓ యువతి కోసం నడి రోడ్డుపై ప్రాణ స్నేహితులు గొడవ పడ్డటువంటి తీరు. రెండు థార్ కార్లతో పరస్పరం ఢీకొట్టుకుంటూ కూడా బీభత్సాన్ని సృష్టించి భయానక వాతావరణాన్ని క్రియేట్ చేశారు. నిందితులను ఓం, రోహిత్గా కూడా గుర్తించారు. గొడవ జరిగినప్పుడు ఒక కారులో ఆ యువతి కూడా ఉంది, మరో కారులో కొందరు యువకులు ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే లోపే రోహిత్ పరారయ్యాడు. ఇక ఓంను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి చర్చనీయాంశమైంది. రాజకీయ పరమైనటువంటి కుటుంబాలకు చెందిన పిల్లలు కావడంతో తూతూ మంత్రంగా చర్యలు ఉంటాయి, మందలించి వదిలిపెడతారనేటువంటి విమర్శలు ఉన్నప్పటికీ కూడా కఠినంగా చర్యలు తీసుకుంటే తప్ప మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని స్థానికులు కోరుతున్నారు.